ఇప్పుడు దీనికి మనము ఈ బ్లౌజు ఈ పొడవు ఎంత ఉందో తీసుకోవాలి. ఈ పొడవు మనము ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు వాళ్ళ కొలతలు చెప్పినప్పుడు మాత్రము వాళ్ళు చెప్పిన దానికి 1 ఇంచు పెంచుకుంటే మాత్రం సరిపోద్ది మనకి. అదే ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు దీన్ని మనం ఇలాగ పెట్టుకొని చూసామనుకోండి, ఇది సాగుతుంది, ఎట్లాగైనా ఉంటుంది. కాబట్టి 14.5 ఉంది, అప్పుడు 1 ఇంచు పెంచుకుంటే 15.5 ఉంది. మనకి ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి మనం ఆది బ్లౌజ్తోనే తీసేసుకున్నాం. ఇక్కడ వెనకాల డాట్ ఇచ్చింటారు కదా, అక్కడి నుంచి షోల్డర్ సెంటర్ పాయింట్ పట్టుకునేసి ఇక్కడ మనం గీసిన గీత పైన గీత ఉంది కదా, దాని దగ్గర నుంచి ఇలాగ పెట్టుకున్నామంటే మనకి బ్లౌజ్ ఎక్కడ సాగదు, కరెక్ట్ కొలత అనేది వచ్చేస్తుంది. మనం కొలతలతో కటింగ్ చేసేది వేరు, ఆది బ్లౌజ్తో కటింగ్ చేసేది వేరు. ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది, 14.75, 1 పాయింట్ తక్కువ 15 వచ్చింది. ఇప్పుడు దీనికి మనం ఖర్చు గీతకు అనేది గీసుకోవాలి. అదేవిధంగా 15.25 వచ్చింది కదా, ఈ చివర కూడా అలాగే 15.25కి గీత అనేది గీసేసుకొని ఒక లైన్ స్ట్రైట్ లైను డ్రా చేసేసుకోవాలి. అలాగే కింద లైన్ కూడా. ఇప్పుడు మనం బాడీ లూజ్ అనేది ఈ మెడ దగ్గర నుంచి తీసుకొని ఈ సైడ్ జాయింట్ దగ్గర కుట్లు ఉంటాయి కదా, ఇక్కడ ఇలాగ పట్టుకోవాలి, కరెక్ట్గా పట్టుకోవాలి. మనకి బాడీ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. హెచ్చు తగ్గులు ఏమి లూజు అలాగ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలాగ పెట్టుకునేసామంటే ఇది ఇప్పుడు మనకు వచ్చింది బాడీ లూజు. అలాగే దీనికి 2 ఇంచు ఖర్చుకు అనేది గీసేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనకి బ్లౌజు పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఈ చంక డౌను ఇక్కడ తీసుకునే మెడ, ఈ రెండిట్లోనే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరేదానికి ఈ చంక డౌన్ అనేది మనకి బ్లౌజ్కి ఎంత ఉందో అంత, ఇది అసలుకి ఇది ఖర్చుకు పెట్టేస్తున్నాను. అదేవిధంగా ఈ బ్లౌజ్ మెడ ఎంత పెట్టుకుంది అని తెలుసుకునే దానికోసము బ్లౌజ్ ఇలాగ కరెక్ట్గా మళ్ళించుకునేసి ఈ నడుం దగ్గర మనం గీసుకున్న కింద గీతకి పెట్టేసి ఇలాగ షోల్డర్లు 2 కరెక్ట్గా పట్టుకునేసి ఇలాగ స్ట్రైట్గా పెట్టాలి. మనకి ఇక్కడ క్లాత్ అనేది స్ట్రైట్గా వస్తుంది కదా, అటు ఇటు జరగకుండా ఇలాగ వచ్చినప్పుడు మనకి కొలత అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ 2 డాట్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది చూస్తే 2.5కి 1 పాయింట్ తక్కువ ఉంది, అంటే మెడల్ జారకుండా పెట్టున్నారనమాట. అలాగే దీనికి యువతల పక్కకి ఖర్చు గీత, దీనికి అవతల పక్కకి ఖర్చు గీత గీసాం. దీన్ని ఇలాగ స్ట్రైట్గా గీసుకునేసి ఈ మెడ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ ఇది అసలు గీత, ఇది ఖర్చు గీత. ఇప్పుడు మనం ఇక్కడ లోపలికి ఖర్చు గీత గీసుకున్నాం కదా, దీన్ని ఇలాగ స్ట్రైట్గా రానిచ్చేసి అదే కొలతలో దీనికి కలిపేసుకోవాలి. దీన్ని వచ్చేసి ఇలాగ మనకి ఎంత వీలు పడుతుందో అంత రౌండ్ తిప్పేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ మాత్రం ఇట్లా స్ట్రైట్గా కాకుండా కొంచెం బొద్దు షేప్ వచ్చేలా గీసుకోండి. సైడ్లు ముడతలు రాకుండా వస్తాయి, బ్యాక్ సైడు హ్యాండ్స్ దగ్గర ముడతలు రాకుండా వస్తాయి. ఇప్పుడు మనము గీసిన హ్యాండ్స్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది ఈ గీత. ఇప్పుడు అలాగే ఇది కూడా చెక్ చేసుకోవాలి. మెడ చెక్ చేసుకునేటప్పుడు ఈ 2 షోల్డర్